డియర్ ఫ్రెండ్స్, ఎవరి ఇంట్లో అయితే ఆర్థికంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయో, డబ్బు రావట్లేదో, చాలా టైట్ గా ఉందో, కటకట్లాడుతుందో, బిల్లులు పే చేయలేక ఇబ్బంది పడుతున్నారో, అప్పులు తీరట్లేదో, ఎందుకో మైండ్ అంతా గందరగోళంగా, ఇంట్లో ప్రేమ లేకుండా, ఇంట్లో పరిస్థితులన్నీ ఒకరు మాట వింటే ఒకరు మాట వినకపోవటం, ఒక యూనిటీ లేకపోవటం, ఇట్లాంటివి జరుగుతున్నాయా? ఇంకా అనేక జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కరు కోపం వచ్చేస్తూ ఉంటుంది, ఇరిటేట్ అవుతూ ఉంటారు. ఆ ఇంట్లో సరిగ్గా పరిస్థితులు అన్నీ కూడా నచ్చినట్టుగా ఉండవు. ఎవరు మాట వినకుండా ఉంటూ ఉంటారు. దీని అర్థం ఏంటి? నెగటివ్ శక్తులు ఆ ఇంట్లోకి తీవ్రంగా పెద్ద మొత్తంలో తిష్ట వేసుకుని ఉన్నాయని అర్థం. సో దానికి రెమెడీ చెప్తాను ఇప్పుడు. నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని, హోపోనోపోనో ప్రత్యేక హీలర్. ఇప్పుడు ఏంటంటే ఏంజల్ నెంబర్ 1111 అంటే 11 మిరియాలు తీసుకోవాలి, 11 లవంగాలు తీసుకోవాలి. సో మిరియాలు 11 తీసుకోవాలి, తర్వాత 11 లవంగాలు తీసుకోవాలి. పువ్వు చాలా నీట్ గా ఉండాలి, ఆ పువ్వు కట్ అవ్వకోకుండా ఉన్నాయి తీసుకోవాలి 11 లవంగాలు. సో తీసుకున్న తర్వాత అవి ఎలగటానికి 2-3 కర్పూరం బిళ్ళలు తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే, మీ మానసిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది, ఇంట్లో అన్ని రకాలుగా దారులు మూసుకుపోయాయి, చాలా ప్రాబ్లంగా ఉంది, అనారోగ్యంగా కూడా ఉంటూ ఉంటారు ఆ ఇంట్లో. అంటే నెగిటివ్ శక్తులు ఆ విధంగా ఉన్నాయి. ఎట్లా వచ్చాయో అని తర్వాత సంగతి. సో ఆ సిచ్యువేషన్ బయటపడాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, ఆ ఇంటిని ముందుగా ఆదివారం నాడు ఈ రెమెడీ చేయాలి, శుద్ధి చేసుకోవాలి. సాయంత్రం సూర్యరశ్మి వెళ్ళక ముందు, సూర్యుడు వెళ్ళక ముందే, సూర్యుడు ఉండగానే మొత్తం క్లీన్ అయిపోవాలి. తడిగుడ్డతో కళ్ళుప్పు ఒక అర బకెట్ నీళ్ళలో 2 గుప్పులు వేసి మొత్తం క్లీన్ చేసేస్తాక ఆ ఇంట్లో ఇంకా ఏం ఉండకూడదు. ఆల్రెడీ మనం చెప్పాం గతంలో. అవన్నీ క్లీన్ చేసేసుకుని మీరు చక్కగా స్నానం చేసేసి ఫ్రెష్ గా ఉండి అప్పుడు చేయాలన్నమాట. జవాది పడి రాసుకుని అట్లా ప్రిపేర్ అయ్యి మానసికంగా మీరు ఇది చేసేటప్పుడు ప్రశాంతత ఉండాలి, మీకు రిలాక్స్ అనిపించాలి, ఆ టెన్షన్స్ అవన్నీ ఉండకోకుండా చాలా హ్యాపీగా అనిపించాలి. సో అప్పుడు మీరు మట్టి ప్రమిదన్నా తీసుకోవచ్చు, ఎలాంటిదన్నా తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత మీకున్న ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఒక పేపర్ మీద, ఎల్లో పేపర్ మీద మీరు రాసుకోవాలి. ఎల్లో పేపర్ ఆల్రెడీ మనం క్లాసెస్కి వచ్చినప్పుడు బుక్స్ ఇచ్చాం కదా, దీంట్లో మిగిలిపోయిన పేజీల్లో కూడా రాసుకోవచ్చు. ఒక పేపర్ మీద మీ కోరికలు అన్ని కూడా, ఇప్పుడు సమస్యలన్నీ ఏమైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మీకు వ్యతిరేకంగా ఉన్న వాటిని అనుకూలంగా రాసుకోవాలి. ఒక 11 రాసుకోండి. ఫస్ట్ మీరేం చేస్తారు, మీరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్టుగా ఫస్ట్ లైన్ రాయండి. తర్వాత మీకు ఏం కావాలి, ఈ సమస్య తీరటానికి మనీ ఎంత కావాలి, సపోజ్ 1,00,000 రూపాయలు కావాలి, 10 లక్షలు కావాలి, 50,000 కావాలి, ఎవరికి ఎంత కావాలో సెకండ్ లైన్ లో ఆ మనీ అందింది, థ్యాంక్ యూ యూనివర్స్ అని రాయండి. ఫస్ట్ ఏం రాయాలి, నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను, విశ్వానికి కృతజ్ఞతలు. రెండవది, నాకు కావలసిన మనీ నితిక ఏంజల్ ద్వారా అనంత విశ్వ మేధస్సు మిరాకిల్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఆ మనీ అందించినట్టు మీకు నితిక ఏంజల్ ద్వారా సమస్య తీరిపోయినట్టు రాయండి. ఎంత అమౌంట్ కావాలో ఎవరెవరికి అది రాయండి. మూడవది, మీ కుటుంబంలో అందరూ మాట వింటున్నారు, బయట పరిస్థితులన్నీ నాకు అనుకూలంగా ఉన్నాయి, అందరూ నాకు సహకరిస్తున్నారు. నాలుగవది, నేను ఏది పట్టుకుంటే అది బంగారం అవుతుంది. ఐదవది, ఇప్పుడు నా కుటుంబంలో సంతోషాలు వెల్లు విరుస్తున్నాయి. ఆరవది, మేము రోజు రోజుకి ఆర్థికంగా బలపడుతున్నాము. ఏడవది, మేము ఎంతో సంతోషంగా ఒక పండగ వాతావరణం లాగా అందరం ఆరోగ్యకరంగా సంతోషాన్ని పంచుకుంటున్నాము, విశ్వానికి కృతజ్ఞతలు. లాస్ట్ లో ప్రతిదానికి విశ్వానికి కృతజ్ఞతలు చెప్పండి. ఎనిమిదవది, మేము 2026 నుంచి డబ్బు సంపదలతో, సంపూర్ణ ఆరోగ్యంతో, ఏంజల్స్ రక్షణలో చాలా సంతోషంగా జీవితాన్ని కొనసాగించడానికి విశ్వం మాకు అన్ని దారులు అనుకూలంగా ఓపెన్ చేసింది. తర్వాత, నన్ను మించిన వ్యక్తి మరొకరు లేరు, థ్యాంక్ యూ. 9, అక్కడికి 10, ఈ ప్రపంచం, పంచభూతాలు, ప్రకృతి, ప్రాపంచిక శక్తులు, ఏంజల్స్ అందరూ మాకు సహకరిస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. 11, అనంత విశ్వ మేధస్సు ఈ ప్రపంచాన్ని నాకు, నా కుటుంబానికి అనుకూలంగా మలిచి
ఈ ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తుల్ని తరిమి వేయటానికి గార్డెన్ ఏంజల్స్ ని పంపించి ఈ రోజు నుంచి ఈ ఇంట్లో వెలుగులు నింపుతూ, ఆరోగ్యాన్ని నింపుతూ, సంపదలు నింపుతూ, డబ్బు నింపుతూ, సంతోషాలు నింపుతూ ఇంత గొప్పగా ఆశీర్వదించిన అనంత విశ్వశక్తికి నా కృతజ్ఞతలు. ఇది 11వది. ఇవి మళ్ళీ ఒకసారి వినండి. అలా విని మీరు ఈ ఎల్లో పేపర్ మీద రాసుకుని ఆ పేపర్ మీ దగ్గర పెట్టుకోవాలి. మీ పర్సులో గాని మీ దగ్గర సేఫ్ గా పెట్టుకోండి 11 రోజుల పాటు. సో ఇప్పుడు ఏం చేయాలంటే, మనం ఇలాంటి మట్టి ప్రమిద అయినా తీసుకోవచ్చు. నేను ఇది ఉంది కాబట్టి తీసుకున్నాను. మీరు ఏ పాత్ర అయినా తీసుకోవచ్చు, దాని గురించి వరి అవ్వద్దు. మీ ఇంటెన్షన్ ప్రశాంతంగా ఉండాలి, మీ మనసు చాలా హ్యాపీగా ఉండాలి. అదొకటే కారణం. సో ఇల్లు ఎలాంటి ఇల్లు అయినా పర్వాలేదు, ఆ ఇంట్లో మనకి ఆర్థిక అభివృద్ధి జరగట్లేదు అన్నప్పుడు ఆ టెన్షన్స్ ని పక్కన పడేసి, ఆ బాధని, ఆ డిప్రెషన్ పక్కన పడేసి, ఆ డిప్రెషన్ పోవట్లేదా ఈ కార్యక్రమం చేయడానికి మీరు ఫ్రెష్ వాటర్ తో ఫేస్ వాష్ చేసుకుని ముందుగా కళ్ళుపుతో దిష్టి తీసుకుని పడేపించుకోవాలి. ఆ తర్వాత జవాది పడి కొంచెం రాసుకుంటే మీకు త్వరగా రిలీఫ్ వస్తుంది. చేయటానికి మానసికంగా మనసు చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ స్మెల్ కి మనలోని దైవశక్తి యాక్టివేట్ అవుతుంది అన్నమాట. ఇది సుగంధం. మనకు కూడా మనసు ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. అప్పుడు చేస్తే మనకి వర్కౌట్ అవుతుంది. ఎందుకు హ్యాపీగా అనిపించాలి? మనం టెన్షన్స్ తో, బాధతో ఈ కార్యక్రమం చేస్తే విషయంలోకి వెళ్ళదు, అది ఫలితం రాదు. చేసే వ్యక్తి మైండ్ పీస్ ఆఫ్ మైండ్ తో చాలా రిలాక్స్ గా, ఆ నమ్మకంతో ఉండాలి. ఆ రిసీవరు విశ్వంలోకి వెళ్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. మీ చుట్టూ గందరగోళంగా చేయటానికి ఆస్కారం లేదండి, డిస్టర్బ్ చేసేస్తారన్నా సరే దాన్ని మీరు ఒప్పుకోకూడదు. మీరు వెంటనే నేను ఈ కార్యక్రమం చేసుకోవటానికి విశ్వమే అన్ని నాకు అనుకూలంగా మారుస్తుంది, థ్యాంక్ యూ సో మచ్ అంటూ దిష్టి తీసుకుని పడేసి ఫ్రెష్ వాటర్ తో ఫేస్ వాష్ చేసుకుని దీనికి ముందుగా ఇల్లంతా క్లీన్ చేసేసుకుని ఉండాలి. సూర్యుడు వెళ్లిపోయిన తర్వాత ఇది చేయొచ్చు. సూర్యుడు ఉండగా ఇల్లు క్లీన్ చేయాలి. సూర్యాస్తమయం అయిన తర్వాత ఇల్లు క్లీన్ చేయకూడదు అంటారు. అది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సూర్యుడు వెళ్లిపోయిన తర్వాత, చీకటి పడిన తర్వాత, మీరు స్నానం అన్ని కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత అప్పుడు ఇది చేయొచ్చు. దానికి తొందర ఏం లేదు. కాకపోతే సూర్యరశ్మి ఉండగానే, సూర్యుడు ఉండగానే క్లీన్ గా అయిపోవాలి. సో అప్పుడు సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత మీరు స్నానం చేసి ఈ 11 మిరియాలు, 11 లవంగాలు దగ్గర పెట్టుకున్న తర్వాత ఇవన్నీ కూడా దీంట్లో వేసేయాలి. ఇవి మండటానికి కర్పూరం కావాలి. అంటే 11 మనం ఏంజల్ నెంబర్. సో ఇప్పుడు మన ఇంటెన్షన్ ఎలా ఉండాలంటే, ఈ ఏంజల్ నెంబర్ 11 మిరియాలు, 11 లవంగాలు ఇవి ప్రకృతిలో మనకి సంపదను తీసుకురావటానికి, ఇవి ఆరోగ్యాన్ని ఇవ్వటానికి, అన్ని మన కోసమే ఈ ప్రపంచంలో ప్రకృతిలో తయారు చేయబడింది. వీటి ద్వారా ఈ సుగంధాలు ఈ ఇంటిలో అంతా ప్రవహించినప్పుడు, పొగంతా కూడా ఇంట్లో ప్రవహించినప్పుడు ఆ ఇంట్లో ఉన్న చెడు, ఆ స్మెల్ కి మన విశ్వాన్ని కోరుకుని ఏంజల్స్ ని రమ్మని ఆహ్వానించి మన ఇంటెన్షన్ అంతా చెప్పి చేస్తున్నాం. కాబట్టి ఆ విశ్వంలోకి ఈ పవిత్రమైనటువంటి కార్యక్రమం విశ్వంలోకి వెళ్లి ఏంజల్స్ మనకు రక్షణగా వచ్చి ఇంట్లో ఉన్నటువంటి డబ్బు రాకుండా, అనారోగ్యం పాలవుతున్నా, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా, టెన్షన్స్, గొడవలు, మానసికంగా ఇబ్బందులు పడుతున్నా అదంతా బయటకు వెళ్ళిపోతుంది అనమాట. ఇది నమ్మకంతో చేయాలి, చాలా విశ్వాసంతో చేయాలి. సో అప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం దీన్ని ఇలా పట్టుకొని విశ్వంలోకి చూస్తూ ఆ ప్రేమతో, మహోన్నతమైన విశ్వశక్తి, ఈ రోజుతో నేను ఈ 1111 ఏంజల్ నెంబర్ తో నేను చేసే ఈ కార్యక్రమం నీ ప్రేమను కుమ్మరించి ఆ గార్డెన్ ఏంజల్స్ ని నా ఇంట్లోకి రప్పించి ఆర్థికంగా, ఆరోగ్యంగా, కుటుంబం అంతా కూడా డబ్బు సంపదలతో సంతోషంగా ప్రతిరోజు నీ ప్రేమను పొందుతూ ఎంతో సంతోషంగా ఆర్థికంగా ఎదగటానికి నీ ఆశీస్సులు అందిస్తున్నందుకు నా కృతజ్ఞతలు, నీకు నా ప్రణామాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గార్డెన్ ఏంజల్స్, థ్యాంక్ యూ నితిక ఏంజల్, థ్యాంక్ యూ అని చెప్పేసి అలా మీరు అక్కడ పెట్టేసుకుని దీన్ని వెలిగించాలి. దీన్ని ఇల్లు అంతా తిప్పాలి. మీ అన్ని రూములు తిప్పాలి, మొత్తం అన్ని రూములు, ఈవెన్ బాత్రూములతో సహా అన్ని కంప్లీట్ గా తిప్పేసేసి ఇది ఒక హాల్ మధ్యలో పెట్టేసేయాలి. పెట్టేసి మీరు అక్కడ కూర్చొని, మీకు కంఫర్ట్ గా ఉంటే, ఎవరో లేకపోతే మీరు కూర్చొని మీరు విజువలైజేషన్ చేసుకోవచ్చు. లేదు మీ బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయి ఉత్తర ముఖంగా కూర్చొని
మీకు రేపటి భవిష్యత్తు 2026 నుంచి ఏం కావాలో అవన్నీ పొందుతున్నట్టు, ఈ ఇంట్లో పరిస్థితులన్నీ మీకు అనుకూలంగా మారిపోయినట్టు, మీ కుటుంబంలో బిడ్డలు మీరంతా కూడా అన్నిటికీ లోటు లేకుండా ఆరోగ్యంగా జీవిస్తున్నట్టు, అట్లా మీకు కావలసిన ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. అనారోగ్యంగా ఉన్నవాడు ఆరోగ్యంగా మారిపోయినట్టు, డబ్బులు లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు డబ్బులు అనేక రూపాల్లో వస్తున్నట్టు, నితిక ఏంజల్ సర్ప్రైజ్ చేసినట్టు, ఆ సమస్య నుంచి బయటపడేసినట్టు. సో మీ పిల్లలు అలర్ట్ చేస్తుంటే బాగా చదువుతూ క్రమశిక్షణగా ఉన్నట్టు, ఇంట్లో వాళ్ళు మాట్లాడకపోతే అలా వింటున్నట్టు, ఆ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య కూడా సమస్యలు ఉంటాయి కదా, అవి తీరిపోయినట్టు. ఏం కావాలో ప్రతి దాన్ని మీరు పాజిటివ్ గా ఆ ఇల్లంతా తిప్పేటప్పుడు కూడా అనుకుంటూ చెప్పొచ్చు. ఒక చోట పెట్టేసి మీరు కూర్చుని ప్రశాంతంగా విజువలైజేషన్ చేయొచ్చు. లేదా అందరూ ఉంటారు హాల్లో అన్నప్పుడు మీరు బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయి దీన్ని అక్కడ వదిలేసి మీరు ప్రశాంతంగా విజువలైజేషన్ చేసుకోవచ్చు. ఇది పూర్తి విశ్వాసంతో నమ్మకంతో చేయాలి. అలా చేస్తే అవుతుందని డౌట్ పడుతూ చేస్తుంటారు చాలా మంది. అవ్వదు. ఒక కార్యక్రమాన్ని పవిత్రమైన కార్యక్రమాన్ని పూర్తి విశ్వాసంతో బ్లైండ్ గా చేయాలి. ఆ నమ్మకాన్ని విశ్వంలోకి వదిలిపెట్టేసేయాలి మనం. సో అట్లా మీరు చేసి తర్వాత ఎవరితో మాట్లాడకూడదు, పోట్లాడకూడదు, మళ్ళా గొడవ పడకూడదు. అట్లా చాలా డీసెంట్ గా ఉండాలి, చిరునవ్వుతో ఉండాలి. మీకు మనసు చాలా ఇబ్బందికరంగా ఉంది అనుకుంటే ఎప్పటికప్పుడు దృష్టి తీసుకుని పడేయాలి. ప్రతి రాత్రి పడుకునేటప్పుడు అట్లా ఏంజల్స్ ని పిలవాలి. మీరు ప్రతి రాత్రి నితిక ఏంజల్ ని పిలవాలి, ఈ సమస్యను తీసేయమని అడుగుతూ ఉండాలి. అట్లా విశ్వాసంతో నమ్మకంతో మీరు 11 రోజులు చేయండి. ఇది ఏంజల్ నెంబర్. 11 days చేయాలన్నమాట. చేస్తే మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఆ చేసిన తర్వాత డే నుంచే మీలో చేంజెస్ కనిపిస్తాయి మీ ఇంట్లో కూడా అన్నమాట. అట్లా మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని ఒక విశ్వగురుగా అనంత విశ్వ మేధస్సుని మీ అందరి కోసం ప్రార్థిస్తూ, మీ బిడ్డలు మీ కుటుంబం అంతా కూడా డబ్బు సంపదలతో, సంపూర్ణ ఆరోగ్యంతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, ఆనందాలతో మీ కుటుంబం అంతా పండగ వాతావరణంలో ఉండాలని ఒక విశ్వగురుగా మిమ్మల్ని ఆశీర్దిస్తూ, మహోన్నతమైన విశ్వ మేధస్సుని మీ అందరి కోసం ఒక విశ్వగురువుగా ప్రత్యేకంగా ప్రేమతో ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. క్లాసెస్ గురించి చెప్పుకుంటే హైదరాబాద్ లో డిసెంబర్ 28వ తారీఖున మనం స్పెషల్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. సమస్యల్లో చిక్కుకుని సంవత్సరం అంతా ఆ నెగటివ్ ఎక్కువైపోయి ఆ మైండ్ లో, ఆ సబ్ కాన్షియస్ మనసులో స్టోర్ అయిపోయినటువంటి ఆ కొండ లాంటి నెగటివ్ క్లియర్ అయిపోయి కొత్త సంవత్సరం మీరు కోరుకున్నవన్నీ కూడా ఆ ప్లేస్ లో రీప్లేస్ అవటానికి, డబ్బు, సంపద, ఆరోగ్యం, యవ్వనం, బిజినెస్, కోరుకున్న జాబ్ అన్ని పొందటానికి ఇది స్పెషల్ గా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎంత స్క్రోల్ నెంబర్ లో కాంటాక్ట్ చేయండి. అంతేకాకుండా మనం 1-to-1 క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తుంటాం. స్పెషల్ గా ఒకరికి మాత్రమే డైరెక్ట్ గా గురువు ద్వారా ఎదురుబదు కూర్చొని నేర్చుకోవచ్చు. లేదా వీడియో కాల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా సరే మీ సమస్య దేనికైనా అన్నిటికీ పరిష్కారాలు ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.